మొగుడు పెళ్ళాంస్ భలే భలే మొగుడు పెళ్ళాంస్. అబ్బో, ఓ స్త్రీ తన భర్త ముందు దగ్గింది అంటే తన చీరనో గొలుసునో గాజులనో చూడమని, మూలిగింది అంటే మంచానికి మల్లెపూలకి న్యాయం చేయమని. చూశానే, బాగున్నావు, సూపర్, వెళ్ళు. ఏమండి? ఏంటి ఏరా ఒరే పండుగ సచ్చినోడని పిలిచేదానివి, పిలుపు మారిందే. ఏ ప్రేమగా పిలిచాను అనుకోవచ్చు కదా. ఛీ, మీకు నా మీద ప్రేమ తగ్గింది. తగ్గలేదే. తగ్గింది. తగ్గలేదే. తగ్గింది. తగ్గలేదే. తగ్గింది. అసలు ఉంటే కదా. కామెడీ కామెడీ అన్నానే. లైట్ తీసుకో బుజ్జి. నీకు నా మీద ఉన్నది రియల్ లవ్ అయితే ఈ చీర చూస్తే నీకేం గుర్తొస్తుందమ్మా? దాని మీద నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తుకొస్తుందే. కాదు, ఇది మన పెళ్లి చూపులకి కట్టుకున్న చీర. అవునా? అయితే ఆ 20,000 మీ నాన్నకి బొక్క. అంటే నన్ను చూడకుండానే పెళ్లి చేసుకున్నావా? రైలు కింద పడి చావాలనుకున్నవాడు వచ్చేది గుంటూరు ఎక్స్ప్రెసా గోదావరి ఎక్స్ప్రెసా అని చూడరే. అంత ఇష్టం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారో? పెళ్ళనేది నెట్లో వచ్చే తమ్నిల్ లాంటిదే. ఏమీ ఉండదని తెలిసినా క్లిక్ చేయకుండా ఉండలేము. ఈ ఎదో ఓవర్ యాక్షన్ కి ఏం తక్కువ లేదు గాని, రాత్రి నేను పార్టీ నుంచి వచ్చేసరికి వంట చేసి ఉంచుతానన్నావు, ఎందుకు చేయలేదు? పడ్డాను, పట్టేసింది. ఎక్కడ పడ్డారు? ఏం పట్టేసింది? మంచం మీద పడ్డానే, నిద్ర పట్టేసింది. చిచి, సర్లేండి, ఈ రాత్రికైనా పడ్డాను పట్టేసింది అనకుండా వంట చేసి ఉంచండి. అంటే ఈ రాత్రి కూడా పార్టీ ఉందా? అవును, ఈ రోజు మా ఫ్రెండ్ శ్రావణి పుట్టినరోజు. మీ నాన్న ఏప్రిల్ ఫుల్ చేద్దామని నువ్వు నచ్చావని చెప్పానే. 50 కేజీల గోల్డ్ అని ఆశ పెట్టి నన్ను ఫుల్ చేశాడే. ఆ ఏడుపు ఎప్పుడు ఉండేదే గాని కారుకేసి ఇవ్వండి. కారుకీసా? దేనికి? 20 లక్షల కారు వేసుకుని శ్రావణి బర్త్డేకి వెళ్తే ఆ ప్రెస్టీజే వేరుంటది. అలాగా. ఇదిగో ఈ 100 ఉంచు. ఇదేనికి? 70 లక్షల బస్సులో వెళ్తే నీ ప్రెస్టేజ్ ఇంకా పీక్ లోకి వెళ్తుంది. మీరు ఇలాగే చేశారంటే మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాను. పెట్టి ప్రూఫ్ ఏం చూపిస్తావు? ఈ చీర చింపేస్తా, ఈ గాజులు పగలగొడతా, ఈ జాకెట్ చించేస్తా, ఈ గదిలో ప్రాపర్టీ మొత్తం డ్యామేజ్ చేసేస్తా, అరుస్తూ బయటికి పరిగెడతా. బయట జనాలందరూ చూస్తుండగా నన్ను కొట్టి చంపేస్తున్నావని చెప్పేస్తా. బాబాయ్ బాబాయ్, ఇంత వైల్డ్ గా ఉన్నావేంటే? అర్థమైందా రాజా? నేను చైల్డ్ టైప్ ని కాదు, వైల్డ్ టైప్ ని. వచ్చే నేను నీకు తాళి కట్టినోన్నే. ఇచ్చాడా? నా సరదాలకు అడ్డుపడేవాడు తాళి కట్టిన వాడైనా సరే తోటకూరతో సమానం. సో డిసైడ్ చేసుకో, కేసా కీసా? కేసా కీసా? కేసా కీసా? కేసొద్దే, కీసే. ఇప్పుడు అందుకో నా కిస్సు ఉమ్మా. బాబోయ్, ఇది కిస్సులాగా లేదు, తాసుపం బుస్సులాగుంది. వామ్మో, గులాబ్ జాములు గుత్తులు గులగులాడిపోయినాయి.